హలో ఎవ్రీవన్, ఈరోజు మనం బిర్యానీ ఎలా తయారు చేసేలో చూద్దామా. అయితే దానికోసం ముందుగా వెడల్పాటి గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని దానిలో 3 గరిటెల నూనెని వేసుకొని అందులో మనకి కావాల్సిన బిర్యానీ సామాన్ అన్నీ కూడా వేసుకోవాలి. ఇలా బిర్యానీ దినుసులన్నీ బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత దానిలో మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనం బిర్యానీ ఎంత కమ్మగా రావాలి అని అంటే ఈ ఉల్లిపాయలన్నీ వేగే విధానాన్ని బట్టి బిర్యానీ టేస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ విధంగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత దానిలోనికి పుదీనా ఆకులు కూడా వేసుకొని వేయించుకోవాలి. పుదీనా కూడా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత దానిలో కొత్తిమీర కూడా మనం కొంచెం యాడ్ చేసుకుందాం. సన్నగా తరుక్కున్న కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం. చూడండి, మనం ఎంత బాగా ఫ్రై చేసుకున్నామనంటే బిర్యానీ టేస్ట్ అంత బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. చూడండి, అది బాగా హై ఫ్లేమ్లో కాకుండా మరీ లో ఫ్లేమ్లో కాకుండా దగ్గరుండి బాగా కలతిప్పుకున్నామంటే చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా తర్వాత కొంచెంసేపు మూత పెట్టేసి దాన్ని అలా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి అది కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు, అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ అనేది పోయేంత వరకు, మంచిగా కమ్మగా స్మెల్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవడం వల్ల బిర్యానీ అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. పొడి పొడిలాడుతూ కూడా వస్తుంది. ఇలా వేయించుకుంటూ ఉండాలి. చూడండి ఎలా ఉందో, చూడండి చాలా బాగుంది కదండి. ఇలా వేయించుకున్న తర్వాత నేను వచ్చేసి 5 గ్లాసుల బియ్యం తీసుకున్నాను. 5 గ్లాసుల బియ్యంకి వచ్చేసి 10 గ్లాసుల నీళ్లు, అంటే 1కి 2 గ్లాసుల నీళ్లు పోసి దానిలో తగినంత ఉప్పు వేసుకొని మనం హై ఫ్లేమ్లో పెట్టి బాగా నీళ్ళని మరగనివ్వాలి. ఆ వాటర్ అంతా బాగా బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మనం దానిలో బియ్యం వేసుకోవాలి. చూడండి, ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టుకొని అలా బాగా నీరు మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. చూడండి, నీళ్ళు బాగా కాగినాయి కదా. ఇలా కాగిన తర్వాత దానిలో కాగిన నీళ్ళలో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యంని కూడా యాడ్ చేసుకుందాం. మనం 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి బిర్యానీ అనేది పొడి పొడిలాడుతూ చాలా చక్కగా వస్తుంది. మనం ఎక్కువ వాటర్ పోసామంటే అది అంతా బాగా మెత్తగా అయిపోతుంది. చూడండి, కరెక్ట్గా కొలతలు అనేవి తీసుకోండి. అదేవిధంగా బియ్యం అనేది యాడ్ చేసిన తర్వాత దానిలో ఉప్పు అనేది సరిపోయిందా లేదా అనేది మనం ఈ స్టేజ్లోనే చెక్ చేసుకోవాలి. చూడండి, నేనైతే చెక్ చేసుకున్నాను, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. అలా మూత పెట్టేసుకున్నాను. కొంచెం సేపు అయిన తర్వాత చూస్తే చూడండి, ఇంకొంచెం ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత తీసామనంటే మనకి ఎంతో కమ్మనైన పొడి పొడిలాడే బిర్యానీ రెడీ. చూసారా అండి ఎంత బాగుందో. ఈ విధంగా పొడి పొడిలాడే బిర్యానీ ఎంతో కమ్మగా చాలా చాలా బాగుందండి. సూపర్గా ఉంది. మనం ఒక మెతుకొని పట్టుకున్నామంటే అది మనకు ఉడికిందో లేదో కరెక్ట్గా తెలిసిపోతుంది కదా. చూడండి ఎంత బాగుందో. ఈ విధంగా మీకు కమ్మనైన బిర్యానీ కావాలనంటే ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కామెంట్ చేయండి.